రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రి నుంచి మా రిపోర్టర్ రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, మీ జిల్లాలో రాజకీయ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఎంఎన్ఆర్. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో 19 కూడా 7 స్థానాల్లో కూటమి గెలుచుకుంటుంది. ఒక 5 స్థానాల్లో వైసీపీ అవకాశం ఉంటుంది. మిగిలిన 7 స్థానాల్లో మాత్రం టఫ్ ఫైటే ఉంది. ముఖ్యంగా వైసీపీ గెలుచుకునే స్థానాలు అంటే ఎక్కువగా అవకాశం ఉన్న చూసుకుంటే తుని దాడిసిట్టి రాజా, అలాగే రంపచోడవరం వంతల మాగుపల్లి ధనలక్ష్మి, అనపర్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి, కొత్తపేట చెల్ల జగ్గిరెడ్డి, మరోవైపు కాకినాడ టౌన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ 5 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. 7 చోట్ల మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది. మిగతా 7 చోట్ల మాత్రం కూటమి డైరెక్ట్గా టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 19 స్థానాల్లో కూడా అభ్యర్థులు సిద్ధం చేశారు. ఏది ఏమైనా కానీ ఈ 19 కాన్స్టిట్యూన్సీల్లో కూడా రాజకీయ వాతావరణం వేడెక్కుతుందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రి సిటీకి వచ్చేసరికి ఎంపీ మార్గాని భరత్రామ్ ఎంపీగా కాకుండా రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కాకినాడ సంబంధించి కాకినాడ ఎంపీ వంగ గీత కాకినాడ నుంచి కాకుండా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అలాగే చింతా అనురాధ అమలాపురం ఎంపీ అనురాధ ఎంపీగా పోటీ చేయబోట్లేదు, బరిలో పక్క తప్పుకున్నారు. అక్కడి నుంచి గతంలో జనసేన పార్టీ గెలిచిన రాపాక వరప్రసాద్ తీసుకొచ్చి అమలాపురం ఎంపీగా నిలబెట్టారు. మొత్తం చూసుకుంటే రాజకీయ ఈక్వేషన్ మాత్రం కాస్త మిశ్రమంగా కనపడుతున్నాయి. జనసేన టీడీపీ కూటమి మరింత బలంగా ప్రజల్లో వెళ్తుందని చెప్పాలి. కూడా జగ్గపూడి రాజా ఎక్కువగా కనపడుతున్నాయి. మొత్తం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాల్లో 5 స్థానాలు మాత్రం ఖచ్చితంగా వైసీపీ గెలుచుకుంటుంది. 7 స్థానాల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుంది. మరో 7 స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంటుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ.